కాకినాడ కొండైపాలెంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్దలు ఎనుకొండ నానాజీ వశేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని ఎనుకొండ నానాజీ ప్రారంభించారు. 45-46 డివిజన్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎనుకొండ నానాజీ ముద్దాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ముద్దాల మల్లేశ్వరరావు, విజయ్ కుమార్, టీడీపీ నాయకులు బుజ్జి, శ్రీను, జనసేన నాయకులు భగవాన్, వీర మహిళలు, సాయిబాబాలు, గణేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వినాయకుడి గుడి దగ్గర మన కొండైపాలెం సాయిబాబా గుడి పక్కన వినాయకుడి గుడి ఆలయం ఉంది. ఆలయానికి ఇక్కడ కొండైపాలెంలో భారీ ఎత్తున అన్నదానం చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కంటిన్యూగా ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా భారీ ఎత్తున ఇంకా ఎక్కువగా ఆనందంగా ప్రజలందరూ సహకారంతో మేము ఇంత భారీ ఎత్తున చేయగలిగాం. ఇంకా ప్రజలందరూ కూడా సహకరిస్తే ఇంకా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. నవరాత్రి మాత్రం సందర్భంగా ఈ రోజున అన్ని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ నవరాత్రులు చేయడానికి 45-46 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అలాగే ప్రతి సంవత్సరం ఎంతకెంత ఘనంగా వైభవంగా చేయాలని అందరి సహకారాలు మాకు అందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిలబెట్టింది ఎనుకొండ నానాజీ గారు, అలాగే ఉదయ ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు మాత్రం ఘనంగా జరిగాయి.